ద్వారక ఎప్పుడో శ్రీకృష్ణుడు ఏలిన రాజ్యం. అత్యంత సుందరమైన బహుచక్కటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక పద్ధతి ప్రకారం నిర్మించిన అద్భుత నగరం. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ ద్వారా ఈ సుందర నగరాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆనాడు శ్రీకృష్ణుడు నడయాడిన నేల మీద మనం కూడా అడుగులు వేస్తే ఎప్పుడో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏలిన ద్వారకా నగరం, ఆనాటి ద్వారక చిహ్నాలు ఇప్పుడు మనం మన కళ్ళతో చూడగలిగితే, ఆ నేల మీద నడయాడితే, ఓహ్, ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఊహ అద్భుతంగానే ఉంది, కానీ యుగం మారిపోయింది. ద్వాపరంలోనే మహాభారత యుద్ధం తరువాత కొన్నేళ్లకు సముద్రంలో మునిగిపోయిన ఆ శ్రీకృష్ణ ద్వారకను ఈ కలియుగంలో చూడడం ఎలా సాధ్యం? అది కలగానే ఉండిపోవాలి తప్ప ఆ కల నెరవేరడం ఎలా అని ఓ నిట్టూర్పు వదులుతాం. జలాంతర్గామి ద్వారా సముద్ర గర్భంలో ఇప్పటికీ ఉన్న ఆనాటి శ్రీకృష్ణ ద్వారకను చూసే అవకాశం కల్పిస్తామంటోంది గుజరాత్ ప్రభుత్వం. ఇది నిజంగా ముఖ్యంగా శ్రీకృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన వార్త. శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా అరేబియా సముద్రంలో మునిగిపోయిన సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లబోతున్నట్టు ప్రకటించింది. ఈ జలాంతర్గామి యాత్రకు సంబంధించి ముంబైకి చెందిన మజ్గావ్ డాక్ షిప్యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. వారి ద్వారా సముద్ర గర్భంలో నేటికి కూడా ఉన్న ద్వాపరం నాటి శ్రీకృష్ణ ద్వారకను దర్శించే అవకాశం లభిస్తుంది. ఈ సబ్మెరైన్ యాత్ర 2 గంటల పాటు ఉంటుందని చెప్తున్నారు. ఈ సబ్మెరైన్ యాత్రలో సముద్ర గర్భంలో 300 అడుగుల లోతుకు వెళ్లి ఆనాటి ద్వారకను, ద్వారకలోని శిథిల భవనాలు, అప్పటి చిహ్నాలు కళ్ళారా చూసి రావచ్చు. ఒక ట్రిప్లో 24 మంది పర్యాటకుల్ని తీసుకువెళ్తారు. అందులో 6 సిబ్బంది ఉంటారు. అంటే 2 పైలట్లు, 2 డైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారని తెలియజేశారు. అరేబియా సముద్రంలో 300 అడుగుల కిందికి సబ్మెరైన్ని తీసుకెళ్లి అక్కడ పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను కూడా పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రాజెక్ట్ అధికారులు వివరించారు. అయితే మన దేశంలోనే ఇది తొలి సబ్మెరైన్ టూర్గా చెప్తున్నారు అధికారులు. అన్నీ సక్రమంగా సాగితే గనక వచ్చే ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్మెరైన్ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది గుజరాత్ ప్రభుత్వం. సో శ్రీకృష్ణ భగవానుని సశరీరంతో ఈ చర్మచక్షువులతో చూడలేకపోయినా కనీసం ఆ భగవానుడు స్వయంగా నిర్మింపచేసిన, నడయాడిన, పాలించిన నగరం శ్రీకృష్ణ ద్వారకను త్వరలోనే దర్శించుకోగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా ఆనందించవలసిన విషయం.